సభా అధ్యక్షులు, కార్యక్రమ అధ్యక్షులు మా అమ్మాయి పర్ణికమ్మ గారు, ఈనాటి ముఖ్య అతిథి, ఈ ప్రాంతం కొన్ని సంవత్సరాల కంచి అన్ని ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టు ఈ నియోజకవర్గానికి 20 కిలోమీటర్ల కృష్ణమ్మ పారుతా ఉంటే ఆ కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చి కాళ్ళు కడుగుతా అని ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పెద్ద మనుషుల మాటలు గాలికి పోతే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా నేను మాట ఇస్తా ఉన్నా, 100% మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తా అని చెప్పి అపర భగీరథుల్లాగా మన కోసం పుట్టిన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. సోదరులారా, మనం గతంలో చాలా సార్లు విన్నాం, ముఖ్యమంత్రి దగ్గరికి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రులు పోవాలన్నా కూడా 6 నెలలు 8 నెలలు సంవత్సరాలు పట్టేది. ఒక పేదింటి బిడ్డగా నాకు టికెట్ ఇచ్చి ఇవ్వడం ఒకటే కాకుండా నా ఈపు తట్టి నన్ను నిలబెట్టి గెలిపించి ఈ 4 నెలల్లో అనేక సమస్యల మీద తన దగ్గరికి వెళ్తే ఏనాడు కాదనకుండా ఇప్పటికే 13 నుంచి 14 సార్లు కలిసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఇదే పార్టీలో 30 సంవత్సరాల నుంచి ఒక చిన్న మామూలు కార్యకర్తగా, ఒక కౌన్సిలర్ సర్పంచ్ గా స్థానికి నేను రాజకీయ ప్రస్థాన్ని స్టార్ట్ చేస్తే ఈ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వాదం చేయడానికి టికెట్ ఇచ్చి నిలబెట్టేటువంటి రేవంత్ అన్నకు మనమందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా. 72 సంవత్సరాల మక్తల్ చరిత్రలో మక్తల్ పేరు మారలే గాని మక్తలో ఎవరు కూడా ఎమ్మెల్యే నిలబడే పరిస్థితి లేకుండే నేను రేవంత్ అన్న కలిసి పదే మాట చెప్పినా అన్న, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్న, ఒక పేదింటి బిడ్డనా, ఒక ముదురాజు కులంలో పుట్టి పార్టీని పట్టుకొని నడిచిందన్నా అని చెప్తే ఒకటే మాటకు అన్నగారు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చర్చల్లో మాట ఇచ్చిన మాట, బీసీడీ కంచి బీసీఏ చేస్తా అని మాటిచ్చి ఆ రోజు ప్రయత్నం చేస్తా ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయినాయి. మొన్న నేను పోయి అనంతరం మాట్లాడినప్పుడు శ్రీహరి చాలా జాగ్రత్త ఉండు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి మాటిస్తే అన్న ఒక్క చిన్న కోరికనా అని చెప్పిన. అన్న, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి, వెనుకబడ్డ జాతుల్లో ముదిరాజు జాతులు ఉన్నాయన్నా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కళ మీరు నెరవేర్చాలన్నా అని చెప్పి అడగంగానే బీసీడీ కంచి బీసీఏకి మార్చిన ఘనత, మాటిచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నా. ఇది కదా కాంగ్రెస్ పార్టీ, ఇది కదా పార్టీ కమిట్మెంట్. ఇన్ని సంవత్సరాలు మక్తల్ని కొంతమందిని మోసింది. ఒక్కసారి అవకాశం వస్తే ఇప్పుడు నిలబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకురాలు మక్తల్లో కూడా ఓడగొట్టడానికి పరిపూర్ణంగా తమ్ముని గెలిపించే ప్రయత్నం చేసిందని చాలా మంది చెప్పారు. ఒక బీసీ బిడ్డ బతుకొద్దా, ఒక బీసీలు పైకి రావద్దా, ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అన్న, మాకు కాదు, మా తర్వాతి తరాలకైనా ఈ బీసీడీకి ఏ సర్టిఫికేట్ కావాలంటే క్షణమైన ఆలోచన చేయకుండా బీసీడీకి బీసీఏకి మారుస్తా శ్రీహరి, ఖచ్చితంగా నువ్వు మీటింగ్ పెట్టిపోన్నాడు. మీ అందరూ ఒక్కసారి చప్పట్లతో అన్నకు స్వాగతం పలకవలసిందే కోరుతా ఉన్నా. ఇంకొక విషయం, ఒక కోరిక కోరిన అన్న, ఆనాడు నారాయణపేట మక్తల్ కలిసి ఉండే, కానీ ఇప్పుడు నారాయణపేట మక్తల్ 2 కాన్స్టిట్యూన్సీలు అయినా ఆనాడు ఉన్నటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమనా, నీళ్లు మక్తల్కి తీసుకుంటున్నామన్నా, దయచేసి మక్తల్ పేరు యాడ్ చేయాలని చెప్పి గజిట్ అయిన తర్వాత కూడా కోరుకుంటే శ్రీహరి నువ్వు అడిగిన దాంట్లో అర్థం ఉంది. ఖచ్చితంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మారుస్తామని మాట ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, 100% మనలాంటి బీదలు, బడుగులు, బలహీన వర్గాలు
తాడిత పీడిత ప్రజలన్నీ ఆదుకోవాలి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక ఎత్తు. మనమందరం కూడా ముక్త కంఠంతో ఏదో తమకి జాగిరి ఉంది, తమదే నడుస్తుంది, తమ వ్యతిరేకమే ఉంటుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి అందరు కూడా ఆలోచన పరులైనరు. 100% తమ వేసే ఓటును ఎవరికి వేస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఎవరి ప్రభుత్వం ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే, వంశన్నకు ఓటేస్తేనే బలానికి బలం పెరుగుతుంది, ఖచ్చితంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అన్న ఆలోచనతో ప్రజలు మారుతున్న విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఆశమాసిగా తీసుకోకండి. ఈ ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో మనమంటే ఏదో చూపించాలి. ఈ పార్లమెంట్ మన రేవంత్ అన్నది, ఈ పార్లమెంట్ మన రేవంత్ అన్నది. 14 గెలిచినా 15 గెలిచినా అత్యధిక మెజార్టీ ఇచ్చే పార్లమెంట్ అంటే పాలమూరు పార్లమెంట్ అని రుజువు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. నేను ఈ వేదిక ద్వారా సమయం ఎక్కువైంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా అన్నా. ఖచ్చితంగా మాలాంటి పార్టీని పట్టుకుంటే, పార్టీ ఇదే నమ్ముకుంటే, బీద బడుగు బలహీన వర్గాలకించి ఉండి మీ ఆశీర్వాదం ఉంటే, మీ ఆశీర్వాదం ద్వారా ఇలాంటి శ్రీహరి అనేటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఖచ్చితంగా పార్టీ లైన్ లో పనిచేసి పార్టీ కోసం బతుకుతారనేటువంటి మాట మళ్ళొకసారి రుజువు చేస్తామని తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా రేవంత్ అన్న మాట కోసం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూతుని, ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని ఖచ్చితంగా యూనిట్ గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి బీసీ డీకెంచి మా ముదిరాజుల చిరకాల కోరిక బీసీ డీకెంచి బీసీఏ మార్చినందుకు తెలంగాణ ముదిరాజుల తరఫున, నా తరఫున రేవంత్ అన్న గారికి పదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి, అధిష్టానానికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు శ్రీహరన్న. ఇప్పుడు నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు,